హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ చేసి కామెంట్స్ ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 50. స్వామీజీ దగ్గర నుండి బయటికి వచ్చిన అనూప్ మనసులో లేదు. చాలా బాధగా అనిపిస్తుంది. కారులో కూర్చొని అలానే ఆలోచిస్తూ ఉండిపోతాడు కొద్దిసేపు. చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. ముందుగా ఆ మూడో వ్యక్తిని కాపాడాలి. అతన్ని కాపాడిన తర్వాత అసలు ఆయన వంశానికి ఉన్న శాపం ఏమిటో తెలుసుకోవాలి. స్వామీజీని అడిగి దానికి పరిష్కారాన్ని చూడాలి. త్రినేత్ర గారి ఆత్మకి శాంతి చేకూర్చి ఆయనకి విముక్తి ప్రసాదించాలి అని గట్టిగా నిర్ణయించుకుని కార్ స్టార్ట్ చేస్తాడు. ప్రస్తుతం స్వామీజీతో మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు రాగానే అతని మనసు భారం అవుతుంది. ఎలా అయినా ఈ సమస్యకు పరిష్కారం చూడాలి అనుకుంటాడు. కొద్దిసేపటికి లోపలికి వెళ్తాడు. తర్వాత పని ఉండడంతో అందరూ బయటికి వెళ్తారు. కావాల్సినవి తెచ్చుకొని మరలా హోటల్కి చేరుకుంటారు. ఇక రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం రామకృష్ణ గారి ఇంటికి దగ్గరలో ఉన్న హోటల్కి చేరుకుంటారు అనూప్ వాళ్ళు. రామకృష్ణ గారికి మెసేజ్ చేస్తాడు. టికెట్ డీటెయిల్స్ పెట్టి లగేజ్ అంతా ప్యాక్ చేసుకోమని రేపటి కోసం. ఇంటికి వచ్చిన రామకృష్ణ గారు బ్యాగ్ జాగ్రత్తగా పక్కన పెట్టి వేరే ఫోన్ చేతిలోకి తీసుకుంటారు. అనూప్ పెట్టిన మెసేజ్ చూసి ఒక నిట్టూర్పు విడుస్తారు. అసలు నేను రేపు ఈ టైంకి బతికే ఉంటానా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. అయినా నమ్మకం ఉంచాలి కనుక దిగులును పక్కన పెట్టి భార్యను పిలిచి రేపు ఈ టైంకి మన ప్రయాణం, పిల్లల దగ్గరికి వెళ్తున్నాము, లగేజ్ సత్తు అనగానే ఆమె ఆశ్చర్యపోతుంది. ఇదేంటి సడన్గా? లేదులే, పిల్లలు రమ్మని గొడవ చేస్తున్నారు, ముందే బుక్ చేశాను, నీకు చెప్పడం మర్చిపోయాను వర్క్లో పడిపోయి. మీకు ఇలా అయితే ఎలా? సడన్గా ప్రయాణం అని చెప్తే ఎలా? పిల్లలకు కావాల్సినవి చేసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు అవేమీ పెట్టుకోకు, కేవలం లగేజ్ సత్తు, మన పిల్లలు ఏమీ అనుకోరు, నేను మాట్లాడతాను అనడంతో సరే అంటారు ఆవిడ. లోపలికి వెళ్ళిన అతని భార్య హడావుడిగా లగేజ్ సర్దడం స్టార్ట్ చేస్తుంది. పిల్లలకి ఏమీ తీసుకువెళ్ళడం లేదే, అనుకోని ప్రయాణం అన్న బాధ ఆవిడదైతే, అసలు నా భార్యతో కలిసి రేపు ఫ్లైట్ ఎక్కడానికి నేను బ్రతికే ఉంటానా అన్న దిగులు రామకృష్ణ గారిది. అనూప్ వాళ్ళు ఇక ఆ పూట ఎటూ వెళ్లకుండా హోటల్లోనే ఉంటారు. ఫుడ్ తిని రేపటి గురించి ఆలోచిస్తూనే నిద్రకు ఉపక్రమిస్తారు. చూస్తుండగానే తెల్లవారుతుంది. అమావాస్య వచ్చేసింది. ఈ రోజుని విధి ఎలా రాసిందో మరి. ఎవరి బాధ ఎలా ఉన్నా కూడా సూర్యుడు ఉదయాన్నే తన పని ఆపను అన్నట్లుగా అతని కిరణాన్ని నలుదిశలా వ్యాపింపచేశాడు. ఉదయాన్నే లేచిన అనూప్ వాళ్ళు ఫ్రెష్ అయిపోయి తినేసి ఆ రూమ్లో ఉన్న వాళ్ళ వస్తువులన్నీ తీసుకుని హోటల్ రూమ్ ఖాళీ చేసేస్తారు. రామకృష్ణ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న హోటల్ రూమ్ ఖాళీ చేసేసి లైబ్రరీ దగ్గర ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళిపోతారు. మరలా అతనికి ఫోన్ ఉండదు కనుక ఒకసారి రామకృష్ణ గారికి కాల్ చేసి ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అనూప్. లైబ్రరీ దగ్గర ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా అక్కడ పడేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటారు. రామకృష్ణ గారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డ్రెస్ లోపల వేసుకుని బయలుదేరిపోతూ భార్య దగ్గరికి వెళ్తారు. బెడ్రూమ్లో సామాను ఇంకా మిగిలిపోయినవి సర్దుకుంటూ తన దగ్గరకు వచ్చిన భర్తను చూసి, ఏమిటండి, ఏమైనా మర్చిపోయారా అనుకుంటూ దగ్గరకు వస్తుంది. ఆమె నుదుటన అందంగా ఉన్న సింధూరాన్ని చూస్తూ ఒకసారి కళ్ళు మూసి భగవంతుని తలుచుకుంటారు. ఆమె మాంగళ్యం కలకాలం ఉండేలా చూడమని. ఏమైందో అర్థం కాక భర్త వైపు చూస్తున్న ఆమెను చూసి ఆమె దగ్గరకు వచ్చి బెంగగా హగ్ చేసుకొని జాగ్రత్త అంటూ చెప్తారు. భర్త కౌగిల్లో ఏదో దిగులు తెలుస్తుంటే ఏమైందండి అంటూ ఆదుర్దాగా అడుగుతుంది అతని చుట్టూ చేతులు వేసి. అలాగే గట్టిగా ఆమెను కౌగిలించుకొని తర్వాత ఆమెకు దూరం జరిగి జాగ్రత్త అంటూ మరోసారి చెప్పి నుదుటిని ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏమైంది ఈయనకి ఈరోజు ఇంత డల్గా ఉన్నారు, పైగా ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అనుకుంటూ అర్థం కాక దేవుడి గదిలోకి వెళ్ళి దేవుని ప్రార్థించి ప్యాకింగ్లో పడిపోతారు. భారంగా ఉన్న మనసుతోనే ఆ రోజు లైబ్రరీలోకి అడుగు పెడతారు ఆయన. తనను గమనించే వ్యక్తి ఈరోజు ఎప్పుడూ వచ్చే టైం కంటే ముందుగానే వచ్చి కూర్చుండిపోవడంతో ఆఖరి రోజు కనుక వచ్చినట్లుగా ఉన్నాడని ఒక నిట్టూర్పు విడుస్తాడు రామకృష్ణ. ఇక తప్పక తన పనిలో పడతాడు. చూస్తుండగానే సమయం 3 గంటలు అవుతుంది. మెల్లగా ఒక్కొక్కరుగా అనూప్ వాళ్ళందరూ వచ్చేయడంతో అది చూసిన రామకృష్ణ గారు చెప్పలేనంత హ్యాపీ ఫీల్ అవుతారు.
మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళి తలా ఒక బుక్ తీసుకొని కూర్చుంటారు. అనూప్ మాత్రం ఇంతకు ముందు వచ్చినప్పుడు తెలిసిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు కనుక డైరెక్ట్‌గా వెళ్ళి అతన్ని హత్తుకొని హాయ్ అంకుల్ అంటాడు. వాడు గమనిస్తున్నాడు కనుక కావాలని హగ్ చేసుకుంటాడు. తెలియనట్లుగా ఉంటే అనుమానం వస్తుందని. హగ్ చేసుకున్న అనూప్ రామకృష్ణ గారికి ధైర్యం చెప్తాడు. మేం నలుగురు మంది ఉన్నాం. కొద్దిసేపట్లో పోలీసులు కూడా వస్తారు. మీరు ధైర్యంగా ఉండండి అని మాత్రం చెప్తాడు. అతని భరోసాకి చాలా ధైర్యం వచ్చేస్తుంది ఆయనకి. హ్మ్. థాంక్స్ అని చెప్తాడు. వీడు మరలా వచ్చాడా అనుకుంటాడు ఆయన గమనిస్తున్న అతను. అనూప్ వెళ్ళి ఇక కావాలనే తనకు కావాల్సిన ఒక బుక్ తీసుకొని లైబ్రరీలో రామకృష్ణ గారికి దగ్గరగా కూర్చుంటాడు. 4 గంటలవుతుండగా సివిల్ డ్రెస్‌లో పోలీసులు ఒక్కొక్కరుగా లైబ్రరీలోకి అడుగుపెడతారు. కళ్ళతోనే అనూప్‌కి సిగ్నల్ ఇచ్చి వెళ్ళి తలా ఒక బుక్ తీసుకొని రామకృష్ణ గారిని పూర్తిగా కవర్ చేస్తున్నట్లుగా ముందుగా అనూప్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కూర్చుంటారు. వాళ్ళు తన చుట్టూ కవర్ చేస్తున్నట్టుగా కూర్చోవడం చూసి అనూప్ వైపు చూస్తారాయన. అనూప్ చిన్నగా తల ఊపుతాడు పోలీసులే అన్నట్లుగా. రామకృష్ణ గారికి మరింత ధైర్యం వచ్చేస్తుంది. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ ఉంటారు. దగ్గర దగ్గర 5 అవుతుండగా లైబ్రరీలోకి ప్రవేశిస్తారు కొంతమంది మనుషులు. వాళ్ళు చుట్టూ గమనించుకుంటూ వెళ్ళి తలా ఒక దిక్కున కూర్చొని తీక్షణంగా రామకృష్ణ గారిని గమనిస్తారు. పోలీసులకి ఇంకా అనూప్‌కి అందరికీ అర్థమైపోతుంది. వాళ్ళే చంపడానికి వచ్చిన వాళ్ళు అని. చూస్తుండగానే 5 దాటిపోతుంది. తీక్షణంగా వేటాడే చిరుతలాగా ఉన్నాయి అనూప్ కళ్ళు. అందర్నీ గమనిస్తూ రామకృష్ణ గారి మీద పూర్తి ధ్యాస ఉంచేస్తాడు. కానీ ఈసారి తనకు చిన్న దెబ్బ కూడా తగలకుండా ఆయన్ని కాపాడాలి అనుకుంటాడు. పోయినసారి తనకు దెబ్బ తగిలినప్పుడు కేవలం చేతికే దెబ్బ తగిలిందని చూసి ఆకృతి, అంజలి ఎంతగా బాధపడ్డారో తనకు తెలుసు. ఇంకా శరీరానికైన గాయం వాళ్ళకి తెలియదు కాబట్టి సరిపోయింది. తల్లికి తెలియకుండా మేనేజ్ చేయడానికి తాను ఇంకా తన తండ్రి చాలా కష్టపడ్డారనే చెప్పాలి. శరీరానికైన గాయం తగ్గే వరకు ప్రతి పూట దానికి డ్రెస్సింగ్ చేసేటప్పుడు తండ్రి కళ్ళలో కన్నీళ్లు తనిప్పటికీ మర్చిపోలేదు. అందుకే ఈసారి జాగ్రత్తగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంటాడు. బయట నుండి పబ్లిక్ లైబ్రరీలోకి రాకుండా సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులు కంట్రోల్ చేసేస్తారు జననష్టం కలగకూడదని. లైబ్రరీలో కూడా ఎక్కువ మంది లేకపోవడంతో వాళ్ళని కాపాడటం పెద్ద కష్టం కాదని ఊపిరి పీల్చుకుంటాడు అజయ్. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా ఉంటుంది లైబ్రరీ. రామకృష్ణ గారి గుండె వేగం అందుకుంటుంది భయంతో. టైం అవుతూ ఉండడంతో నుదుటన చెమట్లు పట్టేస్తాయి. చావు ఎదురుగా ఉంది అంటే ఎవరు మాత్రం ప్రశాంతంగా ఉంటారు? అతనికి ఇప్పటి వరకు గడిపిన జీవితం చాలా అమూల్యంగా అనిపిస్తుంది. ఆఖరి క్షణం అని అనిపిస్తుంటే తన పిల్లల్ని చూడాలి అన్న దిగులు ఎక్కువైపోతుంది. తెలియకుండానే అతని కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తన పిల్లల్ని చివరిసారిగా చూసుకోకుండానే తను పోతానేమో అనే భయం. భార్యనైతే చూసుకుని వచ్చాడు కానీ పిల్లల్ని చివరిసారిగా చూసుకోలేదు. 5:30 కావడంతో అనూప్ మెల్లగా లేచి రామకృష్ణ గారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఒకడు గన్ తీసుకొని ఆయన షూట్ చేయాలని చూస్తాడు. అనూప్ అది గమనించి మాట్లాడుతున్నట్లుగా అడ్డు వచ్చేస్తాడు. అతను అసహనంగా గన్ దింపేస్తాడు. తర్వాత 2, 3 సార్లు ట్రై చేసిన అనూప్ అడ్డు రావడంతో చిరాకుతో ఈసారి అనూప్‌ని ముందు టార్గెట్ చేస్తాడు. అనూప్ సైగ చేయడంతో వెంటనే అప్పటిదాకా కావాలని ఆగిన పోలీసులు అతని చేతిలో గన్ లాక్కొని నోరు మూసి పక్కకు లాక్కొని వెళ్ళిపోతారు. ఎంతగా సైలెంట్‌గా చేయాలని చూసినా అది మిగతా రౌడీలు చూసి తమ మనిషి దొరికిపోయాడని కోపంగా రామకృష్ణ గారి మీదకు వెళ్తారు. అప్పటికే మరో పోలీస్ వేరే ద్వారం గుండా ఉన్న కొంతమంది పబ్లిక్‌ని బయటికి పంపించి ద్వారం క్లోజ్ చేసేస్తాడు. ఇప్పుడు అక్కడ ఉంది కేవలం రౌడీలు, పోలీసులు ఇంకా అనూప్ బ్యాచ్ రామకృష్ణ మాత్రమే. జనాల్ని బయటికి పంపించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటారు. సైలెంట్‌గా ఆయన చంపాలి అని వచ్చారు కానీ ఇక్కడ ఆయన చంపబోతున్నట్లు వాళ్ళకి తెలిసిపోయిందని రౌడీలకు అర్థమైపోతుంది. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.